టీ టైం కదా సార్. ఎస్ఎస్ గారు డిఎం ఆఫీస్కి వెళ్ళి ఉన్నారండి. తర్వాత ఏడీసీ ఒక శ్రామిక్ ఉంటారు ఇక్కడ. మా స్టోర్ వ్యవహారం సార్ ఇదంతా. ఇది బ్యాటరీ సెక్షన్ అండి. మాకు ఇక్కడ వచ్చేసేసి ప్రస్తుతం 3 ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. ఒక జనరల్ ఉంటాడు, షిఫ్ట్కి ఒక ఎలక్ట్రీషియన్, నైట్ షిఫ్ట్కి ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు సార్. 3 ఉంటారు. అది మా బ్లాక్ స్మిత్ సెక్షన్ అండి. ఇప్పుడు కట్టలు ఫ్రంట్ బ్యాక్ స్ట్రింగ్స్ మాకు స్క్వేర్లో ఉంటాయి. సడన్ గా షట్ డౌన్ అయినప్పుడు షట్ డౌన్ అయిపోయినా మనకు కావాలన్నా కానీ ఈ మధ్య మాకు సార్ తర్వాత మాకు ఈడీ గారు తర్వాత 22 పాయింట్స్ కొన్ని దీని మీదుగా చెప్పడం జరిగింది సార్. షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 జరుగుతూ ఉంటాయి మంత్లీ. దానికి ఈ దాదాపు 4 స్ప్రింగ్స్ కూడా మార్చడం జరుగుతుంది ప్రస్తుతం. ఫ్రంట్ కట్లో ఆయిల్స్ వస్తూ ఉంటాయి సార్. ముందు పో. మాట్లాడొచ్చారని చెప్పారు.
కావల్ డిపోలో డ్రైవర్స్ కానీ, మెకానికల్ వర్క్ స్టాఫ్ కానీ, తర్వాత కండక్టర్, ఈ ఎన్నింగ్ సెక్షన్ అన్ని డీసీ, ఏడీసీలంతా కలిసి 535 మంది స్టాఫ్ ఉన్నారు. అది కాకుండా ఈ అవుట్ సోర్సింగ్స్ మాకు స్వీపింగ్, వాషింగ్కి కాంట్రాక్ట్ ఇచ్చున్నాం సార్. అది ఒక 20 మెంబర్స్ ఉంటారు మొత్తం అవుట్ సోర్సింగ్లో. అదేవిధంగా బస్ స్టాండ్లో కూడా ఆ యార్డు, బస్ స్టాండ్ క్లీనింగ్, వాటి పరిస్థితి అవుట్ సోర్సింగ్లో ఓ 10 మంది ఉంటారు. మొత్తం జిల్లాలో ఇది ఎన్నో డిపోగా చెప్పుకోవచ్చు? ఈ జిల్లాలో వచ్చేసి ఫస్ట్ డిపో సార్, పెద్ద డిపో వచ్చేసేసి నెల్లూరు 1 డిపో. దాని తర్వాత 2 డిపో నెల్లూరు. నెక్స్ట్ జిల్లాలో థర్డ్ పెద్ద డిపో వచ్చేసి కావాలి సార్. దాదాపు మొత్తం 500 చిల్లరన్నమాట. దాదాపు బస్సులు వచ్చేసేసి మరి మాకు హైర్ బస్సులు ఎక్కువ ఉన్నాయండి. మరి మనం అనుకున్నట్టు 84 బస్సులు మనకు కావాలి గ్యారేజీలో ఉన్నాయి. తర్వాత హైర్ బస్సులు 28 బస్సులు హైర్ బస్సులు ఉన్నాయి. సార్ మనకుండే బస్సులు 84 బస్సులు ఉన్నాయి సార్. ఇవి కాకుండా హైర్ బస్సులు వచ్చేసి 28 బస్సులు ఉన్నాయి సార్. ఆ 28 బస్సులు కంటిన్యూ ప్రైవేట్ లెక్కలో తిరుగుతూనే ఉంటాయి. మనకు ఆర్టీసీకి వచ్చేసి 84 బస్సుల్లో 74 నుంచి 76 బస్సుల వరకు లైన్ మీద తిరుగుతూ ఉంటాయి. ఇందులో సూపర్ లగ్జరీ బస్సులు ఒక 8 ఉన్నాయి సార్. ఎక్స్ప్రెస్ బస్సులు ఒక 11 బస్సులు ఉన్నాయి. సూపర్ లగ్జరీ బస్సు దాదాపు పర్ డే 500 కిలోమీటర్లు పైచిలుక 530 కిలోమీటర్ల వరకు తిరుగుతుంది. అదే ఎక్స్ప్రెస్కి వచ్చేసేసి 500 కిలోమీటర్ల వరకు తిరుగుతుంది. తర్వాత పల్లె వెలుగు బస్సులు ప్రస్తుతం 350 నుండి 400 వరకు పల్లె వెలుగు బస్సులు తిరుగుతుంది. దీనికి యావరేజీ తర్వాత డైలీ మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజీ సూపర్ లగ్జరీ బస్సులు 5:30 వరకు వస్తుంది సార్. 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల వరకు వస్తుంది. తర్వాత ఎక్స్ప్రెస్ వచ్చేసి 5.5 కిలోమీటర్ల వరకు వస్తుంది సార్. నెక్స్ట్ పల్లె వెలుగు బస్సు వచ్చేసేసి 5.5 నుండి 6 కిలోమీటర్ల వరకు వస్తుంది సార్. దీనికి పర్ డే మనకి ఆయిల్ ఖర్చు 5,500 లీటర్ల దాకా ఖర్చు అవుతుంది. మొత్తం దాదాపు 8,000 కిలోమీటర్లు. దాదాపు 30 నుండి 32,000 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు
తిప్పుతున్నాం కావలి డిపో నుంచి. తర్వాత దీనికి నెలకి 1,65,000 లీటర్లు నుంచి 1,70,000 లీటర్ల వరకు ఆయిల్ ఖర్చు అవుతుంది. లాస్ట్ మంత్ ప్రైవేట్గా కొంటున్నాం, దానికి లీటరు 62-63 పైసల వరకు పే చేస్తున్నాం. ₹63 ప్రైవేట్లో కొనుగోలు చేస్తున్నాం. రోజుకి దాదాపు 3,44,500 వరకు ఖర్చు అవుతుంది సార్. నెలకి మొత్తం ₹1,03,33,950 అయ్యేది. సరే, ఈ నెల పెరిగిన ధర ప్రకారము మాకు 63.59 పైసలు చొప్పున ప్రస్తుతం మాకు ఐఓసి పాత పద్ధతిలో ఐఓసి వాళ్ళే సప్లై చేస్తున్నారు సార్. లీటర్కు పెరిగి ₹63.59 లీటర్కు పెరుగుదల. రోజుకి దాదాపు 3,49,745 ఖర్చు పెడుతున్నాం సార్. తర్వాత టోటల్గా మంత్లీ వేసుకుంటే ₹4,92,350 పైచలుక ఈ పెరిగిన ఈ నెలలో 1వ తారీఖు నుంచి పెరిగిన ధర ప్రకారం ఐఓసి నుంచి ప్రస్తుతం ఐఓసి నుంచి తీసుకుంటున్నాం సార్. ఆయిల్ 63.59 పైసలకి ఒక లీటర్ 63.59 పైసలకి ఇస్తున్నారు. రోజుకి 3,49,000 దాదాపు ₹750 వరకు ఈ లెక్కన ఖర్చు పెడుతున్నాం. ఇది ఈ లెక్కన నెలకి ₹4,92,500 అవుతుంది సార్. దీంతో దాదాపు నెలకి కావలి డిపోపై ₹1,58,000 నుంచి ₹1,70,000 వరకు ఖర్చు అవుతుంది సార్. 1,00,000 మరి చూసుకోండి సార్. దీంతో దాదాపు నెలకు కావలి డిపోపై ₹1,58,000 నుండి ₹1,70,000 వరకు భారం పడుతుంది. నా పేరు రాధాకృష్ణ అండి. తర్వాత నేను సూపరింటెండెంట్ మెకానికల్ కావలి.